హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ లైఫ్ స్టైల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇక్కడ మజ్జిగవరమ్మ ఫేమస్ కదా, సో ఆ పండుగలు అయితే ఇప్పుడు తెస్తున్నారు. అందుకే వీడియో అలా స్టార్ట్ చేశాను. ఇది ఫస్ట్ డే అనమాట. 5 days అయితే తెస్తారు. ఇది ఫస్ట్ డే, అంటే డైలీ బ్లాగ్ అయితే కాదు, నార్మల్గా అలా ఆలు పరోటా చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేశాను. అంటే ఆ రోజు అక్కడ ఏమేమి అవుతాయని వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేయాలని వీడియో అలా స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ పండుగ, ఎందుకంటే 2 years అయింది మ్యారేజ్ అయ్యి. ఫస్ట్ పండుగ పెళ్ళి అవ్వగానే వచ్చింది. అప్పుడు మా చెల్లి పెళ్ళికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ పండుగకి డెలివరీకి అమ్మగారింటికి వెళ్ళిపోయా. ఇది 3వ పండుగ. అంటే మా పాప నేను ఒక్కసారి ఈ పండుగను అయితే చూసామన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటో నాకు తెలీదు. మీతో పాటు నేను కూడా ఈ పండుగని చూస్తాను, అందుకే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ మొత్తం స్ట్రీట్లో కొన్ని ప్లేసుల్లో ఒక్కొక్క దగ్గర ఇలా పండుగలు అయితే తెస్తారు. ఇక్కడ అన్ని హోల్ రాయగఢలో మొత్తం పండుగలు అయిపోయాక టెంపుల్ ఎక్కడ ఉందో ఈ ఊరంతకి అక్కడ మళ్ళీ పండుగ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా అవుతుంది. నాకు కొత్తే కదా, సో ఇలా అనమాట. ఇక్కడైతే మా పాపకి అయితే ఆలు పరోటా అయితే పెట్టట్లేదు, ఎందుకంటే తనకి 11 months. తనకి ఏది నేను తిన్నా తనకి కావాలంట, అన్నీ తినేస్తాను అంటది. సో నేను ఆలు పరోటా నేను తింటున్నాను, తనకి ఆలు పరోటా అనుకొని ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. తను అదే అనుకొని తినేస్తుంది. సో చూడండి ఎంత చక్కగా తింటుంది. తనకి ఇడ్లీ అంటే చాలా ఇష్టం. అయితే నేను ఇంకేం తినేస్తానని తనకు టెన్షన్ అనమాట. చూడండి ఎలా అడుగుతుందో. బాగుందా? నీకు ఆలు పరోటా పెట్టలేను, ఇడ్లీ పెట్టా. ఇక్కడ మేము ఎక్కడికి రెడీ అవుతున్నామంటే, ఇక్కడ మా చిన్న వాళ్ళైతే ఉన్నారు, అంటే మా నాన్న వాళ్ళ బ్రదర్ అనమాట. సో వాళ్ళకి అయితే ఆ రోజే పండగ ఎండ్ అయిపోతుంది అనమాట. అక్కడ ఎండ్ అయితే మాకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు పిలిచారు, సో భోజనంకి పిలిచారు. అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చాక ఇక్కడ పండగ స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. మా పాప నేను. తనకి బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి వచ్చాక ఇక్కడ పండుగ వెళ్తాం కదా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ తెస్తారు, అక్కడైతే ఆ రోజు ఎండ్ అవుతుంది. హాయ్, రెడీ. ఇప్పుడు మేమన్నమాట స్టార్ట్ అవుతున్నాం. సో అక్కడికి వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. బాయ్ బాయ్ చెప్పు, బాయ్. ఇంకా ఆ రోజైతే ఈవినింగ్ వరకు చిన్న వాళ్ళ ఇంట్లో ఉండిపోయామన్నమాట. సో అక్కడ నుంచి వచ్చే టైంకి ఇక్కడ ఫుల్ వర్షంగా ఉంది. మరి ఇంకా ఆ రోజైతే నేను అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఇంకేం షూట్ చేయలేదు. సో అక్కడంతా ఆ రోజు ఫుల్ బురదగా అయిపోయింది. అమ్మవారి పండుగలు ఎక్కడైనా కొంచెం వర్షం అయితే పడుతుందంట కదా. సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే అనమాట, పూజలు చేసుకోవాలి కదా మనం స్ట్రీట్లో ఏం తెచ్చినా. సో ఇక్కడ ప్రాసెస్ అయితే మొత్తానికి నాకు కొత్త. అంటే ఇలా మనకి అక్కడ మట్టి కుండలు పెడతారు కదా దేవుళ్ళలాగా. ఇక్కడ మనం ఒక 9 పసుపు ముద్దలు చేసుకొని అక్కడ ఒక్కొక్క కుంకుమ బొట్టు అయితే పెట్టేసేయాలి. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఒక 3-4 రకాలు, ఒక 5 రకాలు అయితే వేయాలన్నమాట. 3 రకాలు వేసినా అయిపోద్ది. ఇక్కడ మామిడి పళ్ళు, అరటిపళ్ళు, ఇంకా అరిసెలు ఏ వేసుకున్నా అయిపోద్ది. సో అవన్నీ మనం 5 daysలో ఏ రోజు మనం ఈ ప్రాసెస్ అయితే చేసినా పర్లేదు. సో మనం అక్కడ పసుపు ముద్దలు ఉంటాయి కదా, అక్కడ ఉన్న పంతులకి ఇచ్చేస్తే అక్కడ మట్టి కుండలకి అయితే ఒక్కొక్కటి అతికించేస్తారు. ఇంకా నెక్స్ట్ బియ్యం ఇచ్చుకోవచ్చు. ఇంకా మనం ఫ్రూట్స్ తీసుకెళ్తాం కదా, అవి ఆ కుండల దగ్గర వేసేస్తారనమాట. సో ఆ రోజు మార్నింగే మేము వెళ్ళి పూజ అయితే చేసేసాం. ఎవ్వరు లేరు. ఇంకా కొంచెం లేట్ చేసామంటే ఫుల్ జనం అయిపోతారు, మనకి అస్సలు ప్లేస్ ఉండదు అనమాట. ఇంకా చూడండి మా పూజ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ మధ్యాహ్నం ఎవరో అమ్మవారికి భోజనం పెడతారంటే మళ్ళీ చూడడానికి వచ్చామన్నమాట. వాళ్ళు మొక్కుపోయి ఉంటారు ముందునొచ్చి. సో వాళ్ళు అలాగా అక్కడే, అంటే ఎండలోన ఫుల్ ఎండ, 1:30 ఇలా అయిపోయింది. భోజనం అయితే తెచ్చారనమాట. సో ఎలా ఉంటుంది ఏంటో అనేది వెళ్ళాము. ఇలా వీడియో అయితే తీశాను. అన్నము, పప్పు, ఇంకా నెయ్యి, అంతే. ఇంకా పాయసం అనమాట. సో ఇంతే పెట్టారు. అదే వీడియో అయితే షూట్ చేశాను. ఇది నెక్స్ట్ డే, ఆ రోజైతే వెళ్ళలేదు.
మేము అవ్వలేదు అనుకుంటున్నాం. ముద్దేడుపు వస్తుంది కదా అనుకున్నాను.